హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులు డిఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. అయితే వారి నుంచి 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు ప్రయాణికులపై అనుమానం రావడంతో ఎయిర్పోర్ట్ అధికారులు వారిని అడ్డగించారు. అయితే ఐరన్ బాక్సుల్లో బంగారాన్ని దాచి తరలిస్తూ ఉన్నారు. వారి దగ్గర ఉన్న ఐరన్ బాక్సులను తీసి ఓపెన్ చేసి చూడగా అందులో 3.38 కిలోల బంగారాన్ని గుర్తించారు. దీంతో ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు అక్కడి అధికారులు. ఆ తర్వాత ఆ బాక్స్ లోని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు 3.36 కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రయాణికుల వద్ద దొరికిన బంగారానికి సంబంధించి సరైన ధృవపత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ మధ్య కాలంలో తరచూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్రమ బంగారం పట్టుబడుతూనే ఉంది. దుబాయ్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి విమానం ఎక్కిన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాత్రం దొరికిపోతూ ఉన్నారు. ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులే బంగారం తెస్తున్నట్టు అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. ఆయా దేశాల నుంచి వస్తున్న విమాన ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. How many pieces are there? సో మనం వీడియోలో కూడా చూడొచ్చు, విజువల్స్ లో క్లియర్ గా ఒక ఐరన్ బాక్స్ లో ఏ విధంగా బంగారాన్ని దాచిపెట్టారో, అంటే ఆ బంగారాన్ని ప్యాక్ చేసి మరీ దాచిపెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా ఈ బంగారాన్ని, అంటే ఎక్కువ మొత్తంలో బంగారాన్ని అయితే ఇట్లా తీసుకువస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇప్పుడు ఈ భారీగా బంగారం అయితే పట్టుబడింది. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులు డిఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. వారి నుంచి 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అయితే దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు ప్రయాణికులపై అనుమానం రావడంతో ఎయిర్పోర్ట్లో అధికారులు వారిని అడ్డగించారు. ఐరన్ బాక్సుల్లో బంగారాన్ని దాచి తరలిస్తూ ఉన్నారు. వారి దగ్గర ఉన్న ఐరన్ బాక్సును తీసి తనిఖీ చేయగా అందులో 3.38 కిలోల బంగారాన్ని గుర్తించారు. దీంతో ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ బాక్సులోని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు 3.36 కోట్లు ఉండవచ్చని అధికారులైతే అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ప్రయాణికుల వద్ద దొరికిన బంగారానికి సంబంధించి సరైన ధృవపత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ మధ్యకాలంలో తరచూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్రమ బంగారం పట్టుబడుతూనే ఉంది. దుబాయ్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి విమానం ఎక్కినా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాత్రం దొరికిపోతూ ఉన్నారు. ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులే బంగారం తెస్తున్నట్టు అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. ఆయా దేశాల నుంచి వస్తున్న విమాన ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ కూడా చేస్తున్నారు అక్కడి అధికారులు. 7